18వ అధ్యాయము శ్రీ వామనావతారము. సో శాంత్ కుమారి మాతాజీ అధ్యాయ సారాంశం చదవండి. నిన్నటి నుంచి నాకు సారాంశం వస్తుంది ప్రభుజీ. శ్రీ వామన అవతారం. వామన దేవుడు ఆవిర్భావమును గూర్చి ఆ దేవదేవుడు బలిచక్రవర్తి యజ్ఞశాలకు వెడలిన విధానమును గూర్చి ఈ అధ్యాయమును వర్ణించబడింది. బలి అతనిని చక్కగా ఆదరించిన కోరిన వరం ఇచ్చెను. వామన దేవుడి జగత్తులో శంఖచక్ర గదా పద్మయుతుడై అతిథి గర్భము నుండి ఆవిర్భవించెను. శ్యామసుందరుడు పీతాంబరధారి విష్ణు భగవానుడు శ్రవణ ద్వాదశి దినమున మంగళమయమగు అభిజిత్ నక్షత్రమును అవతరించెను. అప్పుడు ముల్లోకములు, ఊర్ధ్వలోకములు, అంతరిక్షము, పృథ్వీలోకములతో పాటు సమస్త దేవతలు, భోగులు, బ్రాహ్మణులు, ఋతువులు భగవదావిర్భావ కారణమున కారణము సంతోషంగా ఉండేది. అందువలన ఆ మంగళమయ దినము విజయనామమున పిలువబడింది. సచ్చిదానంద విగ్రహుడు భగవానుడు అతిథి కశ్యపుడు పుత్రునిగా జన్మించినప్పుడు ఆ దంపతులు మిగులు విస్మృతులయ్యారు. ఆవిర్భావానంతరం భగవానుడు వామన రూపమును ధరించాడు. ఋషిగణము మహానంద భరితములై కశ్యపుని ఎదుట అతనికి జాతకర్మలు ఎవరు వర్ణరించారు. ఉపనయన కారణమున వామన దేవుడు సూర్యుడి చేత, బృహస్పతి చేత, భూదేవి చేత, స్వర్గాధిష్టాత చేత, తల్లి చేత, బ్రహ్మ చేత, కుబేరుని చేత, సప్తరుషుల చేత, ఇంకను ఇతరుల చేతను పూజితుడైన పిమ్మట అతడు నర్మదా నదికి ఉత్తర తీరమున గల భృగుకచ్చమను క్షేత్రము ఉన్నట్టు యజ్ఞస్థలికి వెడను. అతట మృగవంశీయులకు బ్రాహ్మణులు యజ్ఞం ఆచరించుతుండేది. ముంజమేకలమును, జింక చర్మమును, యజ్ఞోపీతము ధరించి దండకమండల చత్రము దాల్చిన వాడై వామన దేవుడు బలిచక్రవర్తి యజ్ఞస్థలికి వెడను. అతని దివ్య తేజస్సు కారణము అతనున్న పురోహితులందరూ తేజోహీనులై వారందరూ ఆసనం నుండి లేచి వామన దేవుని స్థుతించింది. ఆ దేవదేవుని కాలి బొటన వేలు నుండి ఉద్భవించిన గంగను శివుడు కూడా శరమును గావుతుంది. అందువలన బలిచక్రవర్తి ఆ దేవదేవుని పాద ప్రక్షాళనను గావించిన పిమ్మట జలమును శిరమును తల్లుకొని తాను తన పూర్వీకులు నిక్కముగా ధనులైనట్టుగా భావించాడు. పిమ్మట అతడు వామన దేవుని కుశలము నడిగి ధనరత్నాది వాంఛితములకు కోరుకోమని పలికాడు. హరే కృష్ణ. శ్రీసుకం వాచ ఇత్తం విరించ స్తుతకర్మ వీర్యః ప్రాదుర్బభూవామృతభూరదిత్యాం చతుర్భుజः శంఖగదాబ్జచక్రః త్రిసంజ్ఞవాసానలినాయతే క్షణ. మంజుల మాత చలండి. హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పలికెను. బ్రహ్మదేవుడు ఈ విధముగా భగవానుని కర్మలను పరాక్రమను కీర్తించిన పిమ్మట మరణాతీతుడగు ఆ దేవదేవుడు చతుర్భుజములతో శంఖ చక్ర గదా పద్మములను ధరించిన వాడు, పీతాంబరంను దాల్చినవాడు, పద్మలాసతోచనుడైన అతిథి గర్భం నుండి ఆవిర్భవించెను. భాష్యము. అమృతభు అను పదము ఈ శ్లోకమందు ప్రధానమైనది. భగవానుడు ఒక్కొక్కప్పుడు సామాన్య శిశువు వల్లే జన్మించినట్లు గోచరించినను కాని దాని భావము అతడు జన్మ మృత్యువు లేదా ముసలితనంకు లోనైనట్లు కాదు. భగవతావతారంను కర్మలను మనుజుడు తెలివితో అర్థము చేసుకొనవలసి ఉండును. ఈ విషయమే భగవద్గీత 4.9 యందు జన్మ కర్మ చది మే దివ్యం యో వేతి తత్వతః అని ధృవపరచబడినది. భగవంతుని ఆవిర్భావ అంతరార్థములు కర్మములు దివ్యములని ప్రతి ఒక్కరూ తెలుసుకొనుటకు యత్నించవలెను. లౌకిక కర్మలతో అతనికి సంబంధము లేదు. దేవదేవుని ఆవిర్భావమును గూర్చి అంతరార్థమును గూర్చి కర్మలను గూర్చి తెలుసుకున్న వాడు శీఘ్రమే ముక్తుడగును. దేహత్యాగానంతరము అతడు తిరిగి భౌతిక దేహమును గ్రహింపక నేరుగా ఆధ్యాత్మిక లోకమును చేరును. త్యక్త్యా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా. సో ఆయన ఆవిర్భవించడము సామాన్యంగా ఉంటుంది. మనలాగే ఆయన కూడా తల్లి గర్భంలో అలాగా అండము శుక్రము వాటిని ఆశ్రయించి వచ్చారు అని చెప్పి మనం అనుకోకూడదు అనమాట.
సో దానికి కారణం ఏంటి అని అంటే కనుక ఇక్కడ మనకి చెప్పారు చూడండి. సో ఆయన యొక్క బ్రహ్మదేవుడు ఆయన యొక్క కర్మల్ని పరాక్రమాన్ని కూడా కీర్తించిన తర్వాత ఆయన ఎలా ఆవిర్భవించారు? 4 చేతులతోటి శంకు చక్ర గదా పద్మాలతోటి ఆయన ఆవిర్భవించారు. మనం అయితే కనుక ఎలా వస్తాము? ఆ రక్తము, అదే విధంగా ఆ పస్సు ఏదైతే ఉంటుందో వాటిల్లోనూ, సో చీము నెత్తురు వాటిలన్నిటిలోనూ పడి కొట్టుకుని, సో ఏడుస్తూ ఏడుస్తూ బయటకు వస్తాం మనం. ఉం? ఏడుస్తూ ఏడుస్తూ బయటకు వస్తాం. కానీ ఆయన ఎలా వచ్చారు? రావడంతోనే ఆయన శంకు చక్ర గదా పద్మాలతోటి, అదే విధంగా పీతాంబరాన్ని ధరించి పద్మపలాలోచనుడై అదితి గర్భము నుండి ఆవిర్భవించెను. సో ఇంకా డిస్క్రిప్షన్ చూస్తే కనుక మనం కృష్ణావతారంలో చూస్తాం. కృష్ణుడు వచ్చినప్పుడు ఇదే విధంగా ఆయన శంకుచక్ర గదా పద్మాలతోటి ఆయన వస్తారు. వచ్చినప్పుడు అక్కడ వర్ణన వస్తుంది, ఎంత అందంగా ఉన్నారు ఆయన. కిరీటం పెట్టుకున్నారు, ఆ సో రకరకాల ఆయుధాలన్నీ కూడా ధరించారు ఆయన. సో ఆ యొక్క పీతాంబరాన్ని ఆయన వేసుకున్నారు. సో కంకణాలు, బంగారు ఆభరణాలు అన్ని కూడా ఆయన వేసుకున్నారు. ఆ అనేటువంటిది మొత్తం అంతా కూడా మనం చూసాం. వైజయంతి మాల వేసుకుంటారు ఆయన. ఉం? అన్ని కూడా ఉంటాయి. అదే విధంగా ఆయన ఇక్కడ కూడా ఆయన అవతరించారు అనమాట. ఆయన సో అవతరించారు కాబట్టి ఆయనకి మనకి తేడా ఉందా లేదా? చాలా తేడా ఉంది. సో జీరోకి ఇన్ఫినిటీకి ఎంత తేడా అయితే ఉందో అంత తేడా ఉందన్నమాట. సో కాబట్టి జన్మ కర్మ చమే దివ్యం, ఇవి తెలుసుకోవాలి మనం యొక్క సీక్రెట్లు. సో ఎవరో ఏదో అన్నారు కదా అని చెప్పేసి మనం వెంటనే అంగీకరించేయకూడదు. చాలా తేడా ఉంది. ఆయన యొక్క ఆవిర్భావము మనం పుట్టడానికి రెండిట్లకి మధ్యలో చాలా చాలా తేడా ఉందన్నమాట. సో ఎలా ఉంది ఆయన యొక్క శరీరము అని చెప్పేసి మొత్తం అంతా కూడా వర్ణన ఇప్పుడు ఇస్తున్నారు. అదేంటో మనం చూద్దాం. శ్యామావదాతో వృషరాజకుండల ద్విషోల్లసచ్చీర్వదనాంబుజాపుమాన్ శ్రీవత్స్యవక్షావలయాంగదోల్లసాత్ కిరీటకాంచీ గుణచారునూపురా. మంజుల మాత చదవండి. చదివినారు ప్రభు. ఓకే, లక్ష్మీ శ్రీనివాసులు మాత చదవండి. మ్యూట్ లో ఉన్నారు మాత. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. భగవానుని మేఘశ్యామల వర్ణ దేహము ఉన్మాదరహితముగా నుండెను. మకర కుండల శోభితమగు అతని ముఖ కమలము అతి సుందరముగా గోచరించెను. అతని వక్షస్థలము శ్రీవత్స చిహ్నితమై ఉండెను. ఆ దేవదేవుడు కరకంకణములను, అంగదములను, కిరీటమును, కటి ప్రదేశమున మేకలమును, యజ్ఞోపవీతమును, పాదపద్మముల యందు నూపురములను ధరించి ఉండెను. హరే కృష్ణ. సో ఆయన మొత్తం అన్ని ఆభరణాలతో కూడా ఆయన అవతరించారు మొత్తం. సో మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఆ విధంగా ఆభరణాలతో అవన్నీ కూడా పుట్టడం జరగదు. మనం వచ్చేటప్పుడు ఏమి తీసుకుని రాము వచ్చేటప్పుడు మనం. కానీ ఆయన ఎలా ఆవిర్భవించారు? ఆయన పూర్తిగా మేఘశ్యామల వర్ణంతో. ఆయన కుండలాలు ఎలా ఉన్నాయి? మకర కుండలాలు ఉన్నాయి. సో ముఖం ఎలా ఉందంట? చాలా చాలా అందంగా ఉందంట. ఆయన వక్షస్థలం మీద అయితే శ్రీవత్స అనేటువంటి మార్క్ ఉంటుందన్నమాట. సో ఆ మార్క్ ఉంది. ఆయన కరకంకణాలు వేసుకున్నారు, అంగదాలు వేసుకున్నారు, కిరీటం పెట్టుకున్నారు, కటి ప్రదేశంలో మేకలం ఉంది, యజ్ఞోపవీతం కూడా ఉంది, పాద పద్మాల్లో ఆయన నూపురాలు కూడా ఆయన పెట్టుకున్నారనమాట. ఆ విధంగా ఎంతో అద్భుతంగా ఆయన అవతరించడం జరిగిందనమాట. మధువ్రతావ్రాత విఘూష్టయా స్వయా విరాజిత శ్రీవనమాలయా హరి ప్రజాపతేర్వే స్మతమా స్వరోచిషా వినాశయన్ కంఠ నివిష్ట కౌస్తుభా. మహాలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అసాధారణ సౌందర్యతమగు
వనమాల అతని వక్షస్థలమును అలంకరించి ఉండెను. దాని పుష్పములు అత్యంత సుగంధమయములైన కారణమున తుమ్మెదల గుంపు జూంకారము చేయుచు మకరందము కొరకు వానిపై దాడి చేసెను. కంఠమున కౌస్తుభమణి విరాజిల్లుచుండగా భగవానుడు ఆవిర్భవించినప్పుడు అతని తేజము చే కశ్యప ప్రజాపతి గృహమున అంధకారము నశించెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఆయన మెడలో ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? ఒక వైజయంతి మాల, అడవి పూలతో చేసినటువంటి ఆ యొక్క వనమాల ఆయన యొక్క వక్షస్థలం మీద అలంకరించి ఉంటుంది అనమాట. సో మనం చూస్తాం ఇదే విధంగా వర్ణన వస్తుంది మనకి. ఎప్పుడైతే కనుక నలుగురు కుమారులు కూడా వాళ్ళు వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠానికి వెళితే ద్వారపాలకులు వాళ్ళని వెళ్ళడానికి, లోపలికి పంపించడానికి అలౌ చేయరు వాళ్ళని. ఆ అప్పుడు స్వామి ఏం చేస్తారు? వాళ్ళకి శాపం ఇచ్చిన తర్వాత వెంటనే అక్కడికి వచ్చేస్తారు, ఆయన దర్శనం చేస్తారు. అప్పుడు కూడా ఇదే విధంగా వర్ణన వస్తుంది అనమాట. సో ఏముంటుంది? ఆయన యొక్క మెడలో యొక్క వైజయంతి మాల ఉంటే ఆ మాల చుట్టూరు కూడా యొక్క తొమ్మిదిలు ఇదే విధంగా గుంపు జుంకారం చేస్తూ మకరందం కోసం వాటి మీద దాడి చేస్తూ ఉంటాయి అని చెప్పి అక్కడ వర్ణన వస్తుంది. ఇంకా అక్కడ స్వామి యొక్క పాదాల మీద ఆ యొక్క తులసి, చందనము తులసి కలిపినటువంటి తులసి ఉంటుంది అనమాట. ఆ యొక్క తులసి యొక్క వాసనని పీల్చి అప్పటిదాకా కూడా ఈ యొక్క స్వామికి సారూప్య రూపాన్ని వాళ్ళు వాళ్ళు ఆ విధంగా చేయనటువంటి కుమారులు కూడా వాళ్ళు అప్పటిదాకా ఏంటి, బ్రహ్మజ్యోతి పైనే వాళ్ళ యొక్క ధ్యానం అంతా ఉంటుంది. ఎప్పుడైతే కనుక ఆ యొక్క తులసి మాలలు కదా, ఆ యొక్క స్వామి యొక్క పాదాల దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క తులసిని వాళ్ళు వాసన పిలిస్తే కనుక ఏమవుతుంది? వాళ్ళ యొక్క హృదయం అంతా కూడా పూర్తిగా పరివర్తన చెందుతుంది అనమాట. సో అదే విధంగా ఇక్కడ కూడా ఇక వనమాల చుట్టూ తొమ్మిదిలన్నీ కూడా జుంకారం చేస్తూ మకరందం కోసం దాడి చేసినాయి అన్నమాట. ఇంకా ఆయన కంఠం మీద ఏముంది? కౌస్తుభమణి కూడా ఉందన్నమాట. సో ఇదే విధంగా స్వామి శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆవిర్భవించినప్పుడు ఏమవుతుంది? అక్కడ కూడా ఆ యొక్క కారాగారం అంతా కూడా చాలా చీకటిగా ఉంటుంది. అర్ధరాత్రి కదా స్వామి అప్పుడు ఆయన ఆవిర్భవించింది, చాలా చీకటిగా ఉంది. సో చీకటిగా ఉన్నప్పుడు కూడా ఏమైపోయింది? స్వామి ఆవిర్భవిస్తే మొత్తం ఆ యొక్క కారాగృహం అంతా కూడా ఫుల్గా వెలుతురు వచ్చేసింది. అదే విధంగా ఇక్కడ కూడా ఈ యొక్క కశ్యప ప్రజాపతి గృహం అంతా కూడా అంధకారం అంతా కూడా పూర్తిగా పోయింది అని చెప్పి చెప్తున్నారు. దిశ ప్రసేదు సలిలాసయస్తదా ప్రజా పృహృష్టారుతవో గుణాన్విత ద్యౌరంతరిక్షం క్షితిరాగ్నిజిహ్వా గావో ద్విజాసంజ హృషుర్నగాస్య. హైమమాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఆ సమయమున అన్ని దిక్కుల యందు నదులు సముద్రముల యందు ఎల్లరి హృదయముల యందు ఆనందము వెళ్లి విరిసెను. ఋతువులు తమ తమ గుణములను ప్రదర్శించినవి. ఊర్ధ్వ అంతరిక్ష భూతలమునందలి సమస్త జీవరాశి హర్షమునొందెను. దేవతలు, గోవులు, బ్రాహ్మణులు, పర్వతములు ఆనందపూర్ణములయ్యను. హరే కృష్ణ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. శ్రోణాయాం శ్రవణద్వాదశ్యాం ముహూర్తేభిజిత ప్రభు సర్వే నక్షత్రతారాధ్యా చక్రుజంత జన్మ దక్షిణం. రాధమ్మ మాతాజీ చదవండి. శ్రవణ ద్వాదశి నాడు భాద్రపద శుక్లపక్ష ద్వాదశి చంద్రుడు శ్రవణమున ఉండగా అభిజిత్ శుభ ముహూర్తమున భగవానుడు ఈ జగత్తులో ఆవిర్భవించును. దేవదేవుని ప్రాదుర్భావము పరమ మంగళమని భావించినవై సకల నక్షత్రములు, సూర్యుడు మొదలుకొని శనైచరుని వరకు గల సకల గ్రహములు ఔదార్య పూర్ణములేని. భాష్యం. జ్యోతిష్ శాస్త్ర ప్రవీణులైన శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు నక్షత్ర తారాధ్య అను పదమును చక్కగా వివరించారు. నక్షత్ర అనగా నక్షత్రములు. ఈ సందర్భమున తార అను పదము గ్రహములను సూచించును. ఇక ఆద్య అనగా మున్నగునవి అని అర్థం. గ్రహములలో సూర్యుడే మొదలు కానీ చంద్రుడు కాదు. కనుక చంద్రుడు భూమికి దగ్గరలో ఉన్నాడనడి నవీన ఖగోళ శాస్త్ర ప్రతిపాదనను వైదిక కథనమును బట్టి అంగీకరింపరాదు.
ఆది రవి, ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము అనుచు ప్రపంచ జనులు భావించడి వారమందలి దినక్రమము వైదిక గ్రహ క్రమముచే అనుసరించుచు వేదనాదమును ధ్రువపరచుచున్నది. భగవానుడు అవతరించినప్పుడు గ్రహ నక్షత్రములు జ్యోతిష్ గణనము అనుసరించి శుభావహముగా నెలకొని ఆ దేవదేవుని ఆవిర్భావ మహోత్సవమున పాల్గొన్నవి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇప్పుడు రీసెంట్ గానే మనకి భాద్రపద మాస పౌర్ణమి రోజు మనము ఏం చేస్తాము, ఆ రోజు శ్రీమద్ భాగవతానికి మనము చక్కగా పూజలు అవన్నీ కూడా చేసాం మనం. సో అదే విధంగా దానికి ఒక 2 రోజుల ముందు అన్నమాట భాద్రపద శుక్లపక్ష ద్వాదశి అంటే కనుక వీళ్ళు ఓణం పండుగ చేసుకుంటారు కేరళ వాళ్ళు. సో అదే రోజు యాక్చువల్ గా ఓణం అంటే ఏంటంటే కనుక ఆ రోజు వామన ద్వాదశి అని చెప్పి కూడా మనం చేసుకుంటాం. వామన ద్వాదశి అంటే కనుక ఆ రోజే వామన దేవుడు అవతరించినటువంటి రోజు అన్నమాట. సో ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం, మనకిను ఆయనకి తేడా ఏమిటి అని అంటే గనక మనం పుట్టినప్పుడు ఎంత మంచిగా ఉన్నటువంటి నక్షత్రాలు పుట్టినా సరే ఎక్కడో ఒక చోట కొంచెం తేడాగా ఉంటుంది. మామూలుగా నక్షత్రాలు సరిగ్గా లేని వాళ్ళ సంగతి అయితే కనుక చెప్పక్కర్లేదు, అన్ని గజిబిజిగా ఉంటాయి నక్షత్రాలన్నీ కూడా. కానీ స్వామి అవతరించేటప్పుడు ఎలా ఉంటాయి ఆ నక్షత్రాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయి, చాలా ఆస్పీషియస్ ప్లేసెస్ లో ఉంటాయి అన్నమాట. ఎంతో చాలా మంచి ప్లేసెస్ లో అన్నమాట. సో అదే విధంగా ఇక్కడ కూడా ఆయన అభిజిత్ శుభముహూర్తంలో ఆయన అవతరించారు అన్నమాట. అభిజిత్ శుభముహూర్తంలో ఆయన అవతరించారు. మిగతా అన్ని గ్రహాలు కూడా సరైనటువంటి ప్రదేశాల్లో అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ద్వాదశ్యాం సవితా తిష్ట మధ్యం దిగనగతో నృపా విజయా నామ సా ప్రోక్త యస్యాం జన్మ విదుర్హరే శంఖదుందూభయో నేదుర్ మృదంగాపణవానకా చిత్రవాదిత్రతూర్యాణం నిర్ఘోషస్తు మూలో భవత్. శాంతి మాత చదవండి. హరే కృష్ణ. రాజా, భగవానుడు ద్వాదశి తిథి యందు అవతరించినప్పుడు సూర్యుడు ఆకాశ మధ్యమున ఉన్నట్లు పండితులు తెలుసుకొనిరి. ఆ ద్వాదశి విజయనామముతో పిలువబడెను. 7వ శ్లోకము. శంఖములు, దుందుభులు, మృదంగములు, పణవానకములు, ఇతర వాద్యములు సంయుక్తముగా మ్రోగింపబడగా కోలాహలమగు శబ్దము వాని నుండి బయల్బడెను. హరే ప్రీతాశ్చాప్సరసో నృత్య గంధర్వా ప్రవరాజగు తుష్టుర్మునయో దేవా మనవ పితరోగ్నయా సిద్ధ విద్యాధరా గణ సఖిం పురుష కిన్నరా చారణాయక్షరాక్షాంసి సుపర్ణాభుజగోత్తమా గాయంతోతి ప్రశంసంతో నృత్యంతో విబుధానుగా ఆదిత్య ఆశ్రమపాదం కుసుమై సమవాకిరన్. పద్మిని మాతాజీ చదవండి. అప్సరసలు మిక్కిలి ముదమందిన వారి హర్షాతిరేకముతో నృత్యము చేసిరి. గంధర్వ శ్రేష్ఠులు గానము చేసిరి. మునులు, దేవతలు, మనువులు, పితృదేవతలు, అగ్ని దేవతలు దేవదేవుని స్తుతించిరి. హరికృష్ణ రోజు దండప్రణం. తర్వాత శ్లోకం కూడా. హరికృష్ణ. సిద్ధగణము, విద్యాధరులు, కింపురుషులు, కిన్నరులు, చారరులు, యక్షులు, రాక్షసులు, సుపర్ణలు, నాగశ్రేష్ఠులు, దేవతానుచరులు నృత్య కీర్తనలతో భగవంతుని స్తుతించుచు అదితి ఆశ్రమమున పుష్ప వృష్టితో ముంచెత్తిరి. హరి. థ్యాంక్ యూ.
దృష్ట్వాదితిస్తం నిజగర్భసంభవం పరం పుమాంసం ముదమాప విస్మిత గృహే తదేహం నిజయోగమాయయా ప్రజాపతిశ్చాహ జయేతి విస్మిత. వాస్వి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నిజయోగ మాయచే దివ్యదేహమును గ్రహించిన వాడే తన గర్భము నుండి భగవానుడు ప్రకటమగుటను గాంచినప్పుడు అదితి విస్మతయు హర్షాన్వితయు నయ్యను. కశ్యప ప్రజాపతి ఆ దేవదేవుని గాంచి ఆనందాశ్చర్యములతో జయ జయ ధ్వనులు కావించెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. యత్తద్వపుర్భాతి విభూషణాయుధై రవ్యక్తచిద్వ్యక్తమధారయద్గిరి బభూవ తేనైవ సవామనో వటు సంపశ్యతోర్దివ్యగతిర్యధానఠ. లక్ష్మీ పార్వతీ మాత చదవండి. హరే కృష్ణ. భగవానుడు ఆభరణములతోనూ ఆయుధములతోనూ ఆది రూపమున ఆవిర్భవించెను. నిత్యమైన ఆ రూపము భౌతిక జగత్తునందు అగోచరమైనను అతడు ఆ రూపముననే అవతరించి పిదప తల్లిదండ్రులు గాంచుచుండగా నటుని వలె వామన వటువు రూపమును దాల్చెను. భాష్యము. నట అను పదము ఇచ్చట ప్రధానమైనది. నటుడు వివిధ పాత్రలను పోషించుటకు వేషమును మార్చినను ఎప్పుడు ఒకటే అయి ఉండును. అదే విధముగా బ్రహ్మ సంహిత 5.33-39 యందు వర్ణింపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు అనంతమగు రూపములను దాల్చుచుండును. అద్వైతమచ్యుత నాది అనంత రూపం అద్యం పురాణ పురుషం. అతడు సదా అసంఖ్యాకమగు అవతారములలో నెలకొని ఉండును. రామాదిమూర్తిషు కళా నియమేన తిష్టన్ నానావతార మకరోద భువనేషు కింతు. అనగా భగవానుడు వివిధ అవతారములను దాల్చినను అవి అభిన్నములు. అతడు ఒకే శక్తి నిత్యత్వము ఆధ్యాత్మిక అస్తిత్వము కూడినట్టి పురుషుడైనను ఏకకాలమున అనేక రూపములను దాల్చగలడు. వామన దేవుడు మాతృగర్భము నుండి ఆవిర్భించినప్పుడు యథా సింహములతో చతుర్భుజ నారాయణుని రూపమును అవతరించినను వెంటనే వటువు రూపము దాల్చెను. అనగా అతని దేహము భౌతికమైనది కాదు. భగవానుడు భౌతిక దేహధారి అని తలుచువాడు బుద్ధిహీనుడు. అట్టివాడు భగవంతుని స్థితిని గూర్చి ఎంతయో తెలుసుకొనవలసి ఉండును. జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వ్యక్తి తత్వతః అని భగవద్గీత 4.9 యందు ధృవపరువబడినది. అనగా అది దివ్య రూపమున సచ్చిదానంద విగ్రహ భగవానుని దివ్య విర్భావమును మనుజుడు తప్పక అవగతము చేసుకొనవలసి ఉన్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాత ప్రభుజీ. హరే కృష్ణ. సో ఎప్పుడైతే కనుక ఆ విధంగా విష్ణువు రూపంలో ఆయన అదితి యొక్క గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు ఆవిడ 2 రకాలైనటువంటి ఫీలింగ్స్ ఆవిడకి కలిగినాయి అనమాట. ఏమిటి? మొట్టమొదటి ఫీలింగ్ ఏమిటి ఆవిడకి కలిగింది? విస్మితయు అంటే కనుక ఆవిడ ఆశ్చర్యపోయింది అనమాట. విస్మయం పొందింది అనమాట. ఆశ్చర్యపోయింది. అలా జరిగిందా? ఆశ్చర్యార్థకం అంటాం కదా. సో అలాగా ఆశ్చర్యంగా అలా జరిగిందా, నా గర్భం నుంచి వచ్చారా అని చెప్పి ఆవిడ ఫస్ట్ ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత రెండోది, ఆ స్వామి గర్భం నుంచి వచ్చారు అంటే కనుక ఆవిడ ఆలోచించుదా, ఇంతకుముందు నాకు ఆయన చెప్పారు కదా విష్ణు నీకు కుమారుడి కింద నేను వస్తాను అని చెప్పేసి, సో కాబట్టి ఆయన వచ్చేసారనమాట అని చెప్పేసి వెంటనే ఆవిడ చాలా ఆనందానికి కూడా గురైంది అనమాట. 2 రకాలు. ముందు విస్మిత ఆశ్చర్యపడింది ఆవిడ, ఆ తర్వాత వెంటనే హర్షాతిరేకం హర్షాన్విత అయిందనమాట. కానీ కశ్యప ప్రజాపతి అయితే కనుక ఆయన దేవదేవుడిని చూసి ఆయనకు కూడా అటువంటి భావనలే కలిగినాయి అనమాట. ఆనందము ఆశ్చర్యము 2 కూడా ఆయనకు కూడా కలిగినాయి. ఇద్దరికి కూడా ఇంచుమించు ఒకే రకమైనటువంటి భావనలు. ఆనందం కూడా కలిగింది,
ఆశ్చర్యం కూడా కలిగింది అనమాట. సో బ్రహ్మదేవుడు కూడా ఆయన వరాహ రూపంలోంచి ఆయన యొక్క నాసికలోంచి బయటకు వచ్చినప్పుడు ఆయన కూడా అలాగే ఆశ్చర్యపడిపోతారు. ఏంటి వింత, నా ముక్కులోంచి వచ్చేసింది ఏంటి, భయపడిపోతారు ముందు. ఏంటి ఇలా వచ్చేసింది నా ముక్కులోంచి అని అనుకుంటారు ఆయన. సో తర్వాత చూస్తే కనుక అలా బయటకు వచ్చి ఆకాశంలో అలాగా పెద్ద పెద్దగా అయిపోతూ ఉంటే కనుక అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, ఓహో స్వామి నా యొక్క ముక్కులోంచి వచ్చారు, అంతేగాని ఆయనకి నేను మూలం కాదు, ఆయనే నాకు మూలము. సో ఇంత పెద్దగా అయిపోతున్నారు కాబట్టి మొత్తం ఆయన విష్ణువు తప్పితే కనుక ఇంకెవరూ కాదు అని చెప్పేసి ఆయన ఆనందపడి ఆ తర్వాత ఆయనకి మళ్ళీ ప్రణామాలు చేయడం, ప్రార్థనలు చేయడము అవన్నీ కూడా చేశారనమాట. సో అలాగే ఇక్కడ అదితి కశ్యపులు ఇద్దరు కూడా ఏంటంటే కనుక ఆశ్చర్యపోయారు, ముందు ఆశ్చర్యపోయి ఆ తర్వాత మళ్ళీ ఆనందాన్ని కూడా వాళ్ళు పొందారనమాట. ఆ తర్వాత ఏమైంది, వాళ్ళిద్దరు కూడా సేమ్ దేవకి మాత కూడా అలాగే చూసింది. కానీ దేవకి మాత యొక్క సిచ్యుయేషన్ వేరే రకం అన్నమాట. దేవకి ఇక్కడ ఏంటంటే కశ్యపుడు అదితి వాళ్ళకి భయం ఏమీ లేదు, ఎక్స్టర్నల్ గా వాళ్ళకి భయం ఏం లేదు, వాళ్ళు ఫ్రీగానే ఉన్నారు. కానీ పాపం దేవకి వసుదేవులు ఇద్దరు కూడా కంసుడి యొక్క చెరసాల్లో ఉన్నారు, కంసుడి వల్ల చాలా భయంగా ఉన్నారు అన్నమాట వాళ్ళు. సో ఎప్పుడైతే కనుక స్వామి యొక్క శంకుచక్ర గదా పద్మాలతో ఆవిర్భవించారో మొత్తం అంతా కూడా చెప్తారు ఆయనకి. సో ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత వసుదేవుడికి ఆయన చెప్తారు, నేను చిన్నపిల్లవాడు అయిన తర్వాత మళ్ళీ నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి అక్కడ గోకులానికి తీసుకుని వెళ్ళిపో, అక్కడ ఆ అక్కడ మళ్ళీ ఒక శిశువు ఉంటుంది, ఆడ శిశువు ఉంటుంది, ఆ అమ్మాయిని తీసుకుని నువ్వు ఇక్కడికి వచ్చేసేయని చెప్పి ఇవంతా కూడా చెప్తారనమాట. చెప్పిన తర్వాత దేవకీదేవి యొక్క టర్న్ వచ్చినప్పుడు పాపం ఆవిడ చాలా భయపడిపోతుంది అనమాట. ఎందుకు భయపడుతుంది ఆవిడ అంత అలాగంటే కనుక పాపం అంతకు ముందు ఆవిడ కళ్ళ ముందే 6 పుత్రుల్ని కంసుడు సంహరించేశాడు. సో కాబట్టి ఆవిడ చాలా భయభీతి అయిపోయింది అనమాట. సో అందుకని ఏముంటుంది, విష్ణువుని వెంటనే స్వామి ఇలాగా ఆభరణాలు ఇవన్నీ పెట్టుకుని చాలా గొప్పగా కనపడవద్దు, అలా కనపడితే కనుక మళ్ళీ కంసుడు వచ్చి ఖచ్చితంగా నిన్ను చంపేస్తాడేమో, కాబట్టి మామూలు శిశువులాగా అయిపోండి మీరు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది ఆవిడ. అందుకని స్వామి వెంటనే మళ్ళీ ఆర్డినరీ శిశువులాగా మామూలు ఆ ఒక చిన్న బాలుడిలాగా ఆ యొక్క ఆభరణాలు అవన్నీ కూడా వదిలిపెట్టేసి 2 చేతులు దివ్య రూపంలో ఆయన చిన్న బాలుడి కింద రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే కనుక వీళ్ళిద్దరూ ఆశ్చర్యపోతున్నారు, అదితి కశ్యపులు ఇద్దరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యపోతుంటే కనుక ఏం జరిగింది, వెంటనే ఆయన చిన్న వటు అంటే కనుక ఒక డ్వార్ఫ్ బ్రాహ్మణ, డ్వార్ఫ్ అంటే కనుక దాన్ని ఏమంటారు అంటే కనుక పొట్టిగా ఉండేటువంటి బ్రాహ్మణుడి యొక్క రూపం. డ్వార్ఫ్ అంటే కనుక పొట్టిగా. సో అటువంటి బ్రాహ్మణ రూపాన్ని ఒక బ్రాహ్మణ బాలుడి రూపంలో ఆయన మారిపోయారు వెంటనే. అప్పుడు దాకా విష్ణువు కింద ఉన్నారు, శంకుచక్ర గదా పద్మాలు, కిరీటాలు, మకర కుండలాలు, కర్ణ కుండలాలు, ఆ తర్వాత కటి, అన్ని చోట్ల కూడా కంకణాలు అవన్నీ కూడా పెట్టుకున్నారు, అన్ని వైజయంతి మాల ఉంది, కిరీటం పెట్టుకున్నారు, ఆయన కౌస్తుభం అని జమ్ ఉంది ఆయనకి. సో అన్ని కూడా ఉన్నాయి. వెంటనే ఆయన ఏమైపోయారు, ఒక బ్రాహ్మణ బాలుడి కింద, పొట్టి బ్రాహ్మణి బాలుడి కింద ఆయన తల్లిదండ్రులు చూస్తూ ఉండగానే ఆయన అలా మారిపోయారు. ఆయన చూస్తూ ఉండగానే ఆయన రూపాంతరం చెందారనమాట. సో దానికి ప్రభుపాద్ గారు భాష్యంలో చెప్తున్నారనమాట, జన్మ కర్మ చమే దివ్యం. సో ఆయనక ఆవిర్భావం గురించి, ఆయనకు అవతరణ గురించి ఎవరైతే కనుక తెలుసుకుంటారో వాళ్ళు మళ్ళీ యొక్క భౌతిక ప్రపంచంలో మళ్ళీ జన్మ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కనుక అవంతా కూడా ఏమిటి, చాలా సీక్రెట్ అన్నమాట, అవన్నీ కూడా రహస్యం అన్నమాట. సో స్వామి ఆయన యొక్క రూపాలు అటువంటి రకరకాలైనటువంటి రూపాలు తీసుకున్నా సరే అవన్నీ కూడా ఒకటే, తేడా ఏమీ లేదు. గర్గముని ఎప్పుడైతే కనుక శ్రీకృష్ణ భగవానుడికి ఆయన గోకులంలో ఉన్నప్పుడు ఆయనకి జాతక కర్మ చేయడానికి వస్తారు, నామకరణ చేస్తారనమాట. ఎక్కడ జరుగుతుంది ఆయనకి నామకరణ మహోత్సవము, ఆ యొక్క ఏదో గ్రాండ్ గా అందరి ముందు కూడా జరగదు, సీక్రెట్ గా అక్కడ ఒక కౌ షెడ్ లో అనమాట, గోశాలలో జరుగుతుంది అది ఆయనకి నామకరణం. అప్పుడు వసుదేవుడికి చెప్తారనమాట, ఇప్పుడు నీ కుమారుడి కింద వచ్చినటువంటి వ్యక్తి ఎవరో కాదయ్యా, ఇంతకు ముందు ఎన్నో అవతారాలు తీసుకున్నాడు ఆయన, ఎన్నో అవతారాలు తీసుకుని ఎన్నో రకరకాలైనటువంటి రంగుల్లో వచ్చాడు ఆయన. కానీ ఇప్పుడు యొక్క నీలమేఘ శ్యామ వర్ణంతో ఆయన నీ యొక్క కుమారుడి కింద వచ్చాడు, ఆయన దేవాది దేవుడు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అనమాట.
సో అలాగే ఆయన యొక్క రకరకాలైనటువంటి రూపాలు ఆయన తీసుకుంటూ ఉంటారు. రామాదిమూర్తిషు కళానియమేన తిష్టన్ నానావతారమకరోద్భువనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమ పుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. ఆ యొక్క రూపాలన్నీ కూడా ఎలా ఉంటాయి మళ్ళీను? అవన్నీ కూడా మామూలు ఆర్డినరీ రూపాలా, భౌతికపరమైనటువంటి రూపాలా? కాదు. అద్వైతమచ్యుతమనాదిమనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనం చ వేదేషు దుర్లభమదుర్లభమాత్మ భక్తౌ గోవిందమాది పురుషం తమహం భజామి. ఆయన ఎన్నో అసంఖ్యాకమైనటువంటి అవతారాలు తీసుకుని వస్తారు. అవన్నీ కూడా ఏమిటి? అద్వైతము, అచ్యుతము, అనాది. అనాది అంటే కనుక చాలా పురాతనము. అనంత రూపం, ఎన్నో అనంతమైనటువంటి రూపాలు. ఆయన ఎవరైనా పురాణ పురుషుడు. ఆయన అటువంటి రూపాలన్నీ, రకరకాల రూపాలు ఎన్ని తీసుకుని వచ్చినా సరే, ఆయన భౌతిక ప్రపంచంలోకి వచ్చినా సరే, ఆయన ఎప్పుడు కూడా కొంచెం కూడా భౌతికపరమైనటువంటి కల్మషాలతోటి ఆయన అంటబడడు. ఆయన యొక్క శరీరము, నామము, రూపము, గుణము, లీల అన్ని కూడా మొత్తం ఏమిటి? పూర్తిగా అవన్నీ కూడా ఆధ్యాత్మికములు. అవన్నీ కూడా భౌతికత్వం కొంచెం కూడా ఆయనకి అంటుకోదన్నమాట. సో ఇటువంటి విషయాలన్నీ కూడా జన్మ, కర్మ, ఇవన్నీ కూడా దివ్యమైనటువంటి లీలల గురించి ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళందరూ కూడా మళ్ళీ భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. సో ఆ తర్వాత స్వామి ఇప్పుడు విష్ణుమూర్తి రూపంలో ఆయన ఆవిర్భవించారు. ఆవిర్భవించిన తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులు చూస్తూ ఉండగానే ఒక పొట్టి బ్రాహ్మణ బాలుడి కింద ఆయన అయిపోయారు వాళ్ళ ముందే అన్నమాట. సో ఆ తర్వాత ఏం జరిగిందని మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ప్రభుజీ, ఇక్కడ స్వామి మరగుజ్జు అని చెప్పి చెప్పట్లేదు కదా ప్రభుజీ? బాలకుడు వటు బ్రహ్మచారి అని వటు చెప్తున్నారు. వటు అంటే కనుక అదేంటి వటు అంటే? ఆ హరే meaning కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఇస్తారు వటు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రభుజీ దండవత్ ప్రణామాలు. వటు అంటే కనుక డ్వార్ఫ్ అన్నమాట. వటు అనే దానికి అర్థం ఏమిటి అంటే కనుక డ్వార్ఫ్. డ్వార్ఫ్ అంటే కనుక పొట్టిగా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామం. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ.